హై వ్యూవర్స్. దావోస్ పర్యటన ముగించుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మన చంద్రబాబు గారు సైతం వచ్చున్నారు. అయితే తెలంగాణకు సంబంధించి ఎవరెవరితో ఎంతెంత ఏమంటారు అగ్రిమెంట్ జరిగింది, పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు ఏంటి మొత్తం క్లారిటీగా నాకున్న అప్డేట్ ప్రకారం 1,32,000 కోట్లు దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సాధించిన పెట్టుబడులు. చంద్రబాబు గారు సైతం వాళ్ళతో వీళ్ళతో సదస్సులు అగ్రిమెంట్లు లైక్ ఈవేళ జరిగింది, పలానా చోట పెట్టబోతున్నా పలానా చోట పెట్టబోతుందని చెప్పేసి వార్తలు కూడా వచ్చి మనం కూడా వీడియోలు ఇస్తే కింద కొంతమంది కామెంట్లు పెట్టారు. పెట్టుబడులు ఎక్కడ పెట్టబోతున్నారు, ఎంత పెడుతున్నారు, క్లారిటీ ఉందా అని కొంతమంది పద్ధతి కడితే ఇంకొంతమంది ఇంకా రకరకాల నెగిటివ్లో పెట్టారు, నెగిటివ్ పెట్టి తీసేశారు. నేను క్రాస్ చెక్ చేశాను. క్రాస్ చెక్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే దావోస్లో కూడా అక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా జగన్ గుర్తొచ్చాడంట. ఎందుకు? 2019-24 మధ్య రాష్ట్రంలో ఎటువంటి విధ్వంసం జరిగింది, ఏకంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి రాక్షస క్రీడ వల్ల జపాన్కి చెందినటువంటి వాళ్ళు, వేరే దేశానికి చెందినటువంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ లూలు మాల్ ఆల్సో, వీళ్ళు బయట ఎక్కడ కనపడ్డా అందరికీ చెప్పింది ఏంటంటే మీరు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ సైడ్ మాత్రం వెళ్ళొద్దు చెప్పేశారు. ఎందుకంటే అక్కడ జగన్ అనే ఒక మూర్ఖుడు ఉన్నాడు, జగన్ అనే ఒక విధ్వంస పాలకుడు ఉన్నాడు, వెళ్ళొద్దు అటు అని చెప్పేసి. ఇప్పుడు 1 year కూడా అవ్వలేదు కదా చంద్రబాబు వచ్చేసి, ఈ లోపల పెట్టాల్సిన ఎఫర్ట్స్ అనే పెడతాను. కానీ దావోస్లో మాత్రం వీళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెడదామనుకున్నా కానీ అనుకున్న వేళ పెట్టుబడి రాలేదంట. కారణం అక్కడ కూడా జగన్ ప్రస్తావన వచ్చిందట. ఒకవేళ మరలా జగన్ వస్తే ఏంటి పరిస్థితి? జగన్ రాడు అని చెప్పి చంద్రబాబు చెప్పిన మీతో చెప్పిన రాడని మీరు ఎలా చెప్తారంటే, ఒకడు ఒక్కసారే మోసం చేస్తాడు, ప్రజలు కూడా ఒక్కసారే మోసం పోతారు, ప్రతిసారి వీళ్ళు మోసపోరు, ప్రతిసారి అతను మోసం చేయలేడు, రాడండి అని చెప్పినా సరే నమ్మలేదంట. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. దావోస్లో కూడా పెట్టుబడుల విషయంలో కూడా ఇంకా 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 జగన్ భయాలే అక్కడ ఉన్న పెట్టుబడులను వెంటాడుతున్నాయి. జగన్ అనే భూతం ఇప్పటికీ రాజకీయంగా యాక్టివ్గానే ఉంది కాబట్టి ఏపీ అన్నప్పుడు ఇక ఎదురు చూడక తప్పదు పెట్టుబడులకి. ఈలోపు మరి అవతల క్లారిటీ వచ్చే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అంతా చెప్పుకొని మోడీ నుంచి కూడా క్లారిటీ వస్తే మేబీ రేపు అమరావతికి వచ్చేనా పెట్టుబడులు పెట్టవచ్చు, అప్పుడైనా అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. పెట్టుబడులు దావోస్లోనే కాదు కదా అగ్రిమెంట్స్, ఏపీకైనా రావచ్చు కదా, వచ్చాడు అగ్రిమెంట్స్ ఎంఓఎల్ చేసుకోవచ్చు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైందా? 2024లో వైసీపీని ఎందుకు ఓడించమని అడిగాను. ఇప్పుడు కూడా ఇంకా వైసీపీ పక్షాన్ని ఎవరైతే ఉన్నారో మీరు ఆ పార్టీకి దూరంగా జరగకపోతే మిమ్మల్ని మీరు వేలుతో పొడుచుకున్నట్టే, ఈ రాష్ట్రం మీరు అన్యాయం చేస్తున్నట్టే, ద్రోహం చేస్తున్నట్టే. ఎందుకంటే మీకు అర్థమైందా? ఇదేనండి. కేవలం ఓ కులం చూసో ఓ మతం చూసో చెప్పే సొల్లు కబుర్లు చూసో మీరంతా మీలో కొంతమంది వైసీపీకి, వైఎస్ఆర్కి, ఆ జగన్కి ఫేవర్గా ఉంటూ ఉన్నారు. కానీ రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో చూడండి. ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నా ఒక్కళ్ళని అనను కానీ కొంతమంది మాత్రం ఇంకా మాకొద్దు, మేము రాలేము, జగన్ అనే వ్యక్తి రాజకీయంగా యాక్టివ్గానే ఉన్నాడు. సో ఇన్ని భయాలు వెంటాడుతున్నాయంటే టూ హారిబుల్ నిజంగా.